హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ డే 2 వ్లాగ్ ఇది. సో డే 1లో నిన్న నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఫస్ట్ రైల్వే స్టేషన్లో పిక్ చేసుకున్నా, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కాక ఆ తర్వాత డైరెక్ట్ కొండపైకి వచ్చి వాళ్ళని రూమ్లో దింపాను. అంటే మళ్ళీ కిందకి దిగాను, 2 టెంపుల్స్ చూశారు. అవన్నీ డే 1 వ్లాగ్లో ఉన్నాయి. వీలైతే మన ఛానల్లో ఉంటుంది, పోయి చెక్ చేయండి, చూడండి. ఇది డే 2 వ్లాగు. అండ్ రేపు కూడా వాళ్ళతోనే ఉండాలి, నేను మొత్తం వాళ్ళతో 3 రోజులు ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 9:30 అవుతూ ఉంది. వాళ్ళు పొద్దున్నే కాల్ చేసి 8కి సురేష్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో రూమ్ దగ్గరికి వచ్చి మాకు బ్రేక్ ఉంది, బ్రేక్ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం ఉంది, 10:30కి ఉంది, ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. 1 అవర్ బిఫోర్ ఉంటే చాలు సార్ అని చెప్పా. వాళ్ళని 9 గంటలకే వైకుంఠం క్యూబ్ కాంప్లెక్స్ అని ఉంటుంది బ్రేక్ దర్శనం ఎంట్రన్స్. సో అక్కడైతే దింపేశాను. వాళ్ళని దింపేసి డైరెక్ట్గా నేను ఒక పార్కింగ్లో పెట్టుకున్నా. సో వాళ్ళ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, హెయిర్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచ్ కానీ అలాంటి దర్శనానికి ఆల్మోస్ట్ అలౌ చేయరు, అవన్నీ వెహికల్లో పెట్టేశారు. సో వెహికల్లో పెట్టేసి వాళ్ళు దర్శనానికి వెళ్ళారు. బ్రేక్ దర్శనం వాళ్ళది ఏదో రికమెండేషన్ అంట, రికమెండేషన్ ద్వారా ఇప్పుడు బ్రేక్ దొరికింది వాళ్ళకి. అండ్ ఆ బ్రేక్ దర్శనం అవడానికి వాళ్ళకి మొత్తం ఒక 2 అవర్స్ పడుతుంది. బ్రేక్కి నార్మల్కి ఏంటంటే బ్రేక్ వచ్చి కొద్దిగా వెంకటేశ్వర స్వామి అంటే దేవుడి దగ్గర కొద్దిగా ముందరకు వెళ్ళి చూస్తాం, కొద్దిగా నిదానంగా చూస్తాం. బ్రేక్కి నార్మల్కి అది డిఫరెంట్. అండ్ 2 అవర్స్లో వాళ్ళు వస్తారు. 2 అవర్స్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా పొద్దున కూడా వాళ్ళు ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో నన్ను తినమని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇంకా ఈరోజు డే 2 వ్లాగ్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఆల్మోస్ట్ నాకు తెలీదు. వెళ్తే పైన ఉన్న సైట్ సీన్ వెళ్తారు, అంటే 6 యాత్రలు ఉన్నాయి కదా, 6 యాత్రలు పాపనాశనం అవన్నీ వెళ్తే వాటికి వెళ్తాలో ఓపిక ఉంటే, లేకపోతే ఐగడి వెళ్ళరు. చూద్దాం వాళ్ళు వచ్చిన తర్వాత. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. అంతవరకు నేను బండ్లో రిలాక్స్ అవుతుంటా. కొన్ని వీడియోలు ఎడిటింగ్లో ఉన్నాయన్నమాట, అవి చేసుకుంటా రిలాక్స్ అయిపోతాం. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తా, ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ గైస్, వాళ్ళు దర్శనం చేసుకొని ఒకేసారి మధ్యాహ్నం వెంగబాంబ అంటే మనకి అన్నప్రసాదం క్యాంటీన్ ఉంది కదా, దేవస్థానం ఉంది, అక్కడే వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేశారు, పలానా ఎక్కడ ఉన్నామని చెప్పి. అక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని డైరెక్ట్గా అయితే మధ్యాహ్నం 1:15కి అట్లా వాళ్ళని రూమ్ దగ్గర అయితే డ్రాప్ చేశాను. ఆ తర్వాత నేను వచ్చి తినేసి బండి ఒక దగ్గర పార్క్ చేసి గమ్మున పెట్టేసా. అండ్ ఇప్పుడు టైం సాయంత్రం 5:30 అవుతా ఉంది. ఇప్పుడు కాల్ చేశారు, ఏదో షాపింగ్ చేసుకోవాలంట వాళ్ళు. ఆ షాపింగ్ కాడికి వెళ్ళి వదిలితే మళ్ళీ ఇంకోసేపు షాపింగ్ చేసుకొని వస్తారు. మళ్ళీ వాళ్ళు ఇంక తినేసి అక్కడే ఇంకా డైరెక్ట్గా రూమ్ దగ్గర డ్రాప్ చేయాలి. ఇంక ఈరోజు ఆ పాపనాశం ఆ పైన 6 యాత్రలకి ఎక్కడికైతే వెళ్ళే ఓపిక లేదంట. టైం కూడా దాటింది, 5:30 అవుతూ ఉంది టైము. సో ఇంకా ఈరోజు ఇంకేం లేదు, వాళ్ళు షాపింగ్ కాడ దింపడం అంటే ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత రూమ్ దగ్గర డ్రాప్ చేయడం ఈరోజు వరకు. ఇంకా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఉండదు, చూద్దాం. మళ్ళీ ఏమన్నా ఉంటే చూపిస్తాను, ఆ తర్వాత కంటిన్యూ చేస్తాను. అండ్ నిన్నైతే వాళ్ళ రూమ్ చూపించలేదు నేను, వాళ్ళు ఉండే బిల్డింగ్ బయట నుంచే. ఇక్కడ చూసారా ఇంటి మిల్లు చూడండి, ఇది మన వెహికల్, ఇది వాళ్ళు ఉండేది. చూపిస్తుంది కూడా ఇదే అనమాట సోమా సదన్. చూసారా, ఇది పార్కింగ్ వెహికల్కి, కానీ మన బండి అయితే ఇక్కడ పెట్టుకొని లేదు. అండ్ కొండపైన ఇంతకే లైట్గా వర్షం పడింది, క్లైమేట్ అయితే అదిరిపోతూ ఉంది. చూడండి ఎంత బాగుందో కొండపైన క్లైమేట్. ఇంకెక్కడికి వెళ్తారో వాళ్ళు, ఇంకేం లేదు ఈరోజు ప్రోగ్రాము, ఇంకెక్కడికి వెళ్ళేది. ఈరోజు మొత్తం వెహికల్లోనే కూర్చోన్నా, అక్కడెక్కడ బండిలోనే సీటు వాళ్ళకొని కొనుక్కోవడం అట్లా చేస్తూ ఉన్నాను. మళ్ళీ నైట్ బండిలోనే కొనుక్కోవాలి. అండ్ రేపు కిందకి దిగుతారు, రేపు ఆఫ్టర్నూన్కి అంతా మధ్యాహ్నం 2 గంటలకంతా దింపేస్తా వాళ్ళని. రేపు వందే భారత్ ట్రైన్ ఉంది వాళ్ళకి. ఇది డ్రైవర్ల పని ఇట్లా ఉంటుంది అన్నమాట, అంత సింపుల్ ఏం కాదు డ్రైవింగ్ పని అంటే. అదే ఇంకోళ్ళు వస్తే అక్కడ పోయి వదలాలి, చూద్దాం. ఇంకా ఏదన్నా నెక్స్ట్ వెళ్తారేమో చూసి
కంటిన్యూ చేస్తా. వాళ్ళే మా వాళ్ళు కస్టమర్స్. సో వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం దర్శనం చేసుకున్నప్పుడు లడ్డూలు తీసుకోలేదంట. అండ్ లడ్డూలు కలెక్ట్ చేసుకొని అండ్ ఏదో షాపింగ్ ఏదో చిన్నవి కొనాలంట. అవన్నీ చేసుకొని మళ్ళీ కాల్ చేస్తాం అక్కడికి వచ్చేయండి అని చెప్పాడు. సరేలే అని చెప్పా. వాళ్ళు దింపేసి నేనైతే పార్కింగ్కి వెళ్తా ఉన్నా. ఇప్పుడు ఇంకా పార్కింగ్కి పోయి మళ్ళీ వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేయడమే. డ్రైవింగ్కి బాగా ఓపిక ఉండాలి. ఎందుకంటే బండి తోలే కన్నా వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైనా లాంగ్ ట్రిప్పులు పోతే డ్రైవింగ్ మీద బాగా గట్టిగా ఉంటుంది అనమాట డ్రైవింగ్ చేయడం. అండ్ లోకల్ డ్యూటీలు ఉంటే ఇట్లా ఉంటుంది అనమాట, వెయిటింగ్ ఎక్కువ. అండ్ పార్కింగ్లోకి అయితే వెళ్తా ఉన్నా. పార్కింగ్లో పోయి వెయిట్ చేస్తే ఇంక వాళ్ళు కాల్ చేసి మళ్ళీ వాళ్ళ కాడికి వచ్చి పికప్ చేసుకోవాలి. దగ్గర వాళ్ళని ఆ షాపింగ్ అని చెప్పి దింపాను కదా, 2 hours అవుతా ఉంది. ఈ 2 hours నేను కొన్ని వీడియోలు, లెంత్ వీడియోలు కొన్ని ఉంటే ఎడిట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. సో 2 hours ఎట్లా గడిచిపోయింది. ఇప్పుడు టైము మనకి 7:40 దగ్గర అవుతా ఉంది. సో ఇంకా వెళ్ళి తినేద్దాం అని చెప్పి వెళ్తా ఉన్నా. చూపిస్తాను అక్కడికి వెళ్ళి. ఇక్కడ లైట్ లేదనమాట, లైటింగ్ కొద్దిగా తక్కువగా ఉంది పార్కింగ్ ఏరియా కాబట్టి. అటు వెళ్ళి చూపిస్తామండి. అండ్ జనాలు చూడండి, ఫుల్ జనాలు ఉన్నారు. చూస్తే మీరు అదే వెంగమాంబ అన్నప్రసాదం క్యాంటీన్. అన్నప్రసాదం క్యాంటీన్ ఎదురుగా మనకి ఈ స్ట్రీట్ అయితే ఉంటుంది, వరాహస్వామి గెస్ట్ హౌస్ పక్కనే. అండ్ మనకి ఈ స్ట్రీట్లో ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఏదైనా గ్యాజెట్స్, చిన్న బొమ్మలు అవన్నీ కొనాలంటే షాపులు ఉన్నాయన్నమాట, చిన్న షాపులు. అండ్ ఇది మనకి మాడవీధి అంటే మనకి గోపురం ఎంట్రన్స్ ఉంది కదా, మెయిన్ ఎంట్రన్స్, గాలి గోపురం, అవన్నీ టెంకాయలు అవన్నీ కొడతారు కదా, అదనమాట ఈ ఎంట్రన్స్. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ అక్కడ మనకి ఎంగమాంబ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడి నుంచి చూస్తే మనకి గర్భగుడి ఉంది. అండ్ తిరుమల మనం ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తామో ఆ గోపురం కనపడతా ఉంది. అండ్ నేను తినాల్సిన హోటల్ అయితే ఇది. ఇక్కడ బాగుంటుంది టిఫిను. అండ్ తినేసి అయితే వచ్చేసాను. వాళ్ళు ఇంకా కాల్ చేయలా, నేనే ఫోన్ చేసి మాట్లాడాలి. టైం అయిపోతూ ఉంది, కాల్ చేసి మాట్లాడతా. ఇప్పుడే టైం 9 అయిపోయింది. ఇప్పుడే వాళ్ళు రూమ్ లోపలికి వెళ్తూ ఉన్నారు. సో నేను ఇంకా అటువైపు పార్కింగ్ ఉంది, ఇంకా పార్కింగ్కి వెళ్తాను. పార్కింగ్కి వెళ్ళి మాట్లాడతాను, ఓకేనా గైస్? మొత్తానికైతే వాళ్ళని నింబేసి అయితే వచ్చేసాను. వాళ్ళు ఫుడ్ తినేసి నువ్వు పోయి పడుకో సురేష్, పొద్దున్న ఒక కాల్ చేస్తాం రెడీ చేసి, రేపు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాము. రేపు మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే స్టేషన్లో దింపాలి. ఆ లోపల ఏదన్నా చూసే పని అయితే చెప్తాము. పొద్దున్నే కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళేసి పడుకో అని చెప్పారు. సరే ఓకే సార్, బాయ్, గుడ్ నైట్ అని చెప్పేసి కుమ్మని వచ్చేసాను. ఇప్పుడు నేను ఈ బండిలో పనుకోవాలి. ఈ బండిలో నేను ఇది డ్రైవర్ సీట్ అనమాట. అండ్ ఇది ఫోల్డ్ చేసుకున్నా పనుకోవచ్చు. అండ్ లేకపోతే మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా క్లియర్గా. అండ్ ఇది సీటింగ్ అనమాట. ఇక్కడ మనం ఇక్కడ పనుకుంటా నేను. దీనిపైన కాలు పెట్టుకొని అండ్ ఇటు వల్లు పెట్టుకొని అట్లాగే పనుకుంటా. అండ్ ఇక్కడ మనకు ఫ్యాన్ గడ్ ఉంది, ఇది ఫ్యాను, ఇది ఫ్యాన్ స్విచ్. సో గాలి అయితే ఫాస్ట్ వస్తుంది. అండ్ ఇదొక ఆప్షన్ ఉంది. అండ్ లాస్ట్ ఈ 4 సీట్లలో గాడి ఇలాగే పనుకోవచ్చు, సరిపోద్ది పనుకున్నాం ఫుల్గా. ఇది బండ్లలో ఎక్కడున్న డ్యూటీలలో చేసినప్పుడు నేను పనుకునే 3 జాగాలు. ఈ డ్రైవింగ్ సీట్ల వరకు అయితే నార్మల్గా ఏదో కూర్చొని అట్లా వాలొచ్చు అంతే. పడుకోవడం మనకి కాలు ఫుల్గా చాపుకి పనుకోవాలంటే ఇదన్నా లేదు అదన్నా, 2 ఆప్షన్సే బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడు క్యారీ చేస్తా నేను ఇది బెడ్షీటు, అండ్ ఇది మనకి స్వెటరు, అండ్ ఇంకొకటి ఒక ప్యాంటు, ఒక షర్ట్ మెయింటైన్ చేస్తా కంపల్సరీగా డ్రైవింగ్లో ఉన్నప్పుడు. ఇది మొత్తానికి
డ్రైవర్ వర్క్ అంటే అంత ఇదేం కాదు. సో అటు కష్టం ఉంటుంది, కానీ కొన్ని రోజులలో కొన్ని రోజులు ఫ్రీగా ఉంటుంది. మొత్తానికైతే నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒకటి ఇక్కడ, ఒకటి లాస్ట్, లేకపోతే ఇక్కడ వీటిలలోనే పండుకుంటా. ఎప్పుడు బెడ్షీట్ ఉంటుంది అండ్ ఒక జత గుడ్లు ఉంటాయి, ఒక షర్టు, ఒక ప్యాంటు. ఇది విషయం. ఈరోజుటి సెకండ్ వ్లాగ్. రేపు ఎక్కడికి వెళ్తారో రేపు కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా. అయితే లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. అదేవిధంగా కొద్దిగా సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.